ఎవ్వరూ ఊహించి ఉండరు మాంచెస్టర్ టెస్ట్‌లో టీమిండియా డ్రా చేసుకుంటుందని. ఎందుకంటే మొదటి నుంచి ఇంగ్లాండ్ ఆధిపత్యాన్ని ప్రదర్శించిన పోరులో మొదటి నుంచి భారత్ వెనకబడే ఉంది. భారీ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ఖాతా తెరవకుండానే 2 వికెట్లు చేజార్చుకుంది. ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ఆశలు కోల్పోవడానికి ఇంకేం కావాలి? ఏ సానుకూలత కనపడిన వేళ ఓటమి తప్పదనే అనుకున్నారంతా. కానీ టీమిండియా ఒక అద్భుతమే చేసింది. అద్భుతంగా పోరాడింది. వికెట్ల చుట్టూ వాల్స్ కట్టేసింది. చరిత్రలో నిలిచిపోయే రీతిలో పరాభవం నుంచి తప్పించుకుంది. ఆల్రౌండర్లు జడేజా, అలాగే వాషింగ్టన్ సుందర్‌లు అద్వితీయ పోరాటంతో రోజంతా నిలిచిన భారత్ 4వ టెస్ట్‌ను డాగా ముగించుకుంది. మాంచెస్టర్‌లోనే సిరీస్‌ను చేజెక్కించుకోవాలనుకున్న ఇంగ్లాండ్ ఆశలపై టీమిండియా నీళ్లు చల్లింది. అజేయ శతకాలు బాదిన వాషింగ్టన్ సుందర్, అలాగే రవీంద్ర జడేజా క్రీజులో పాతుకుపోయి ప్రత్యర్థికి తీవ్ర అసహనాన్ని కల్పించారు అని చెప్పుకోవచ్చు. ఈ జంట పోరాటం ఎప్పటికీ గుర్తుండిపోతుంది అనటంలో ఎటువంటి సందేహం అయితే లేదు. కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్ కూడా కీలక ఇన్నింగ్స్‌లతో డ్రాకి బాటలైతే వేశారు. మ్యాచ్ డ్రానే అయినా భారత్‌దే నైతిక విజయం. ఎందుకంటే చివరిదాకా పోరాడిన విధానం అలాంటిది. ఒక విధంగా చెప్పాలంటే టీమిండియా ఒక అద్భుత పోరాటమే చేసింది. అపూర్వమైన ఒక ఆటే ఆడింది. ఓటమి ఖాయం అనుకున్న పోరులో అద్వితీయమైన ప్రదర్శనతో భారత్‌ను గట్టెక్కించింది. రవీంద్ర జడేజా 185 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 107 పరుగులతో చివరి దాకా నటౌట్‌గా ఉన్నాడు. అదర్ ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ 206 బంతులు ఫేస్ చేసి 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 101 పరుగులతో చివరిదాకా నటౌట్‌గా ఉన్నాడు. అసాధారణ పోరాట పటిమతో 4వ టెస్ట్‌ను టీమిండియాకు డ్రాగా అందించారు. 311 పరుగుల ఆధిక్యం కోల్పోయి ఓవర్ నైట్ స్కోరు 174 పరుగులు 2 వికెట్లతో చివరి రోజు అంటే ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన టీమిండియా రోజంతా ఆడేసింది. ఆఖరుకు 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి క్రీజ్‌లో ఉన్నారు. కెప్టెన్ శుభ్మన్ గిల్ 238 బంతులు ఎదుర్కొని 12 ఫోర్లతో సెంచరీ కొట్టి గట్టెక్కించడంలో టీంని చాలా వరకు తన పాత్ర పోషించాడు. అలాగే కేఎల్ రాహుల్ ద క్లాసీ 230 బంతులు ఎదుర్కొని 8 ఫోర్లతో 90 పరుగులు చేసి అమూల్యమైన ఇన్నింగ్సే ఆడాడు. ఇక 143 ఓవర్ల పాటు భారత్ క్రీజులో నిలవడం విశేషంగా చెప్పుకోవచ్చు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 358 పరుగులు చేయగా ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 669 పరుగులు చేసింది. ఈ డ్రాతో భారత్ సిరీస్ చేజారకుండా కాపాడుకోగలిగింది. అలాగే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌కి సెంచరీతో పాటు 5 వికెట్ ఫాల్ తీసినందుకు గాను ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది అని చెప్పుకోవచ్చు. ఇక రోజంతా నిలవాలి. గాయంతో బాధపడుతున్న రిషబ్ పంత్ ఎక్కువసేపు ఆడగలడన్న గ్యారంటీ అయితే అసలే లేదు. 4వ రాజు కేఎల్ రాహుల్, అలాగే శుభ్మన్ గిల్ ఎంత పోరాడినా ఓటమి ముప్పు స్పష్టంగా కనబడుతుంది. ఆఖరి రోజు టీమిండియా పరిస్థితి ఇది. కానీ ఆశలు లేని స్థితిలో, ప్రతికూల పరిస్థితుల్లో గిల్ సేన ఒక అద్భుతమే చేసింది. గొప్ప పోరాటంతో ఒక్కొక్క సెక్షన్ దాటుకుంటూ మ్యాచ్‌ని కాపాడుకుంది. చేతిలో 8 వికెట్లు ఉండగా చివరి రోజు 137 పరుగుల లోటుతో ఇన్నింగ్స్‌ను కొనసాగించింది. అయితే గిల్ ఓవర్ నైట్ స్కోర్ 78 పరుగులు, కేఎల్ రాహుల్ ఓవర్ నైట్ స్కోర్ 87 పరుగులతో మొదలెట్టారు. కానీ కాసేపటికే బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో రాహుల్ వికెట్ల ముందు దొరికిపోవడంతో భారత్ డ్రా ఆశలకు ఎదురు దెబ్బే తగిలినట్లయింది. కానీ వాషింగ్టన్ సుందర్ రూపంలో చక్కని భాగస్వామి దొరికిన గిల్ పోరాటం కొనసాగించాడు. బంతి బొటన వేలును తాకి నొప్పితో విలవిల్లాడినా పట్టుదలగా బ్యాటింగ్ చేశాడు గిల్. ఓక్స్ బౌలింగ్‌లో సింగిల్‌తో అతడు సెంచరీ అయితే పూర్తి చేసుకున్నాడు. మరో వికెట్ పడకుండానే భారత్ లంచ్‌కి వెళ్తుందని అనిపించింది. మళ్లీ డ్రాపైనే ఆశలు చిగురించాయి. కానీ విరామానికి కాసేపు ముందు గిల్ నిష్క్రమించడంతో 40 పరుగులు 4వ వికెట్ భాగస్వామ్యానికి తెరబడింది. రిషబ్ పంత్ సరిగా ఆడలేని స్థితిలో ఉన్న నేపథ్యంలో భారత్ ఇన్నింగ్స్‌ను ముగించడం కష్టమేమీ కాదని భావించి ఉంటుంది ఇంగ్లాండ్. ఇంకొక వికెట్ కూడా పడగొట్టలేమని కలలో కూడా ఊహించి ఉండదు ఇంగ్లీష్ జట్టు. వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా ఊహించిన పోరాటం ఆ జట్టుకు షాక్‌నే ఇచ్చింది. దృఢ సంకల్పంతో ఆడిన ఈ జట్టు నిర్జీవమైన పిచ్‌పై ఏమాత్రం తొందరపడకుండా కూల్‌గా, ప్రశాంతంగా, అలవోకగా బ్యాటింగ్ చేసి చూపించారు. ఇంగ్లాండ్ బౌలర్లను విసిగిస్తూ 2 సెక్షన్ల పాటు వికెట్ ఇవ్వకుండా బ్యాటింగ్ చేశారు. అభేద్యమైన 5వ వికెట్‌కు 334 బంతులు ఎదుర్కొని 203 పరుగులు జోడించింది ఈ జట్టు. అయితే గాయంతో బాధపడుతున్న పంత్ బ్యాటింగ్‌కి రావాల్సిన అవసరం కూడా లేకుండా చేసేసింది. అయితే గిల్లీ లంచ్‌కి కాసేపటి ముందు అవుట్ కావడం ఇంగ్లాండ్ విజయానికి దారి తెరుచుకున్నట్లయింది. జడేజా, వాషింగ్టన్ సుందర్‌లు బ్యాటింగ్‌కి వచ్చినా పూర్తిగా 2 సెక్షన్ల పాటు ప్రత్యర్థిని నిలువరించగలరని అనుకోలేదెవరూ. ఆత్మవిశ్వాసంతో ఆడిన ఈ జంట
ఓవర్ల మధ్య ఓవర్లు కరిగించుకుంటూ సాగిపోయింది. ఇంగ్లాండ్ స్పిన్నర్ డాసన్ కట్టుదిట్టంగానే బౌలింగ్ చేసినా బ్యాటర్లపై ప్రభావం చూపించలేకపోయాడు. ఎడమ చేతి వాటం బ్యాటర్లకు ఆఫ్ స్టంప్ అవతల ఏర్పడ్డ గరుకుదనాన్ని అతడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఆర్చర్ సహా పేసర్లు కూడా ఎంత శ్రమించినా లంచ్ తర్వాత సెక్షన్లో ఈ భాగస్వామ్యాన్ని విడదీయలేకపోయారు. ఈ సమయానికి 322 పరుగులు, 4 వికెట్ల స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది టీమిండియా. అప్పటికి వాషింగ్టన్ సుందర్ 57 పరుగులు, రవీంద్ర జడేజా 53 పరుగులతో ఉన్నారు. ఈ తర్వాత కూడా ఇంగ్లాండ్ బౌలర్లు చెమటోడ్చారు. అయినా పరిస్థితుల్లో మార్పు అయితే రాలేదు. చుట్టూ ఫీల్డర్లను మోహరించిన బ్యాటర్లపై ఆతిథ్య జట్టు ఎలాంటి ఒత్తిడి తేలేకపోయింది. అలాగే రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు అజేయ శతకాలతో మ్యాచ్ను ముగించారు. టెస్టుల్లో జడేజాకి ఇది 5వ శతకం కాగా వాషింగ్టన్ సుందర్ తొలి శతకాన్ని అందుకున్నాడు. ఒక టెస్ట్ సిరీస్లో 4 శతకాలు సాధించిన మూడో కెప్టెన్గా శుభ్మన్ గిల్ రికార్డులోకి ఎక్కాడు. ఇంగ్లాండ్తో తొలి ఇన్నింగ్స్లో 147 పరుగులు చేసిన అతడు రెండో టెస్టులో 2 ఇన్నింగ్స్ల్లో కూడా మొదటి ఇన్నింగ్స్లో 229 పరుగులు, సెకండ్ ఇన్నింగ్స్లో 161 పరుగులు సాధించాడు. ఇక నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్ 103 పరుగులు చేశాడు. గిల్ కంటే ముందు 1947-48లో భారత్పై బ్రాడ్మన్ ఆస్ట్రేలియాకు సంబంధించిన బ్యాట్స్మెన్ చేశాడు. అంతకంటే తర్వాత 1978-79తో వెస్టిండీస్పై సునీల్ గవాస్కర్ మాత్రమే ఒక సిరీస్లో 4 చొప్పున శతకాలు అయితే బాధేశారు. అయితే టీమిండియా ఓవరాల్గా ఈ మ్యాచ్ అయితే డ్రాగా ముంచుకుంది. ఇక తర్వాత మ్యాచ్లో ఖచ్చితంగా సిరీస్ని డ్రా చేసుకోవాలంటే ఖచ్చితంగా ఆ టెస్ట్ మ్యాచ్ అయితే టీమిండియా గెలవాల్సి అయితే ఉంది. అయితే మీరేమనుకుంటున్నారు? చివరి టెస్ట్లో ఎవరు గెలుస్తారని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ మ్యాచ్‌కి డ్రా కావడానికి క్రెడిట్ ఎవరికి ఇస్తారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే.